40% చొప్పున ఉచ్చరిద్దాం. గాలి పీల్చుకుని 30%, 30%, 40%. 10 rounds. ఈ రకంగా 10 rounds ప్రాక్టీస్ చేద్దాం. అకార, ఉకార, మకార. గాలి మామూలుగా పీల్చేసుకోండి. గ్యాప్ ఇవ్వద్దు, కంటిన్యూస్ గా చేసేసేయండి. ఈ రకంగా 10 rounds అకార, ఉకార, మకారాలను విడివిడిగా 10 rounds అయిపోయిన తర్వాత జస్ట్ అబ్జర్వ్, మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ 2 ముక్కులో ఏ ముక్కు బాగా పనిచేస్తుందో ఒకసారి టెస్ట్ చేస్తారు. లెఫ్టా, ఒక ముక్కే బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని రకాల టెస్ట్లైనా చేసుకోండి, ఒకసారి ఒక మనిషికి ఒక ముక్కే కరెక్ట్గా పనిచేస్తుంది. 2 ముక్కులు ఒకే రకంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఒక ముక్కే పనిచేస్తుంది, ఆ ముక్కుతో పీల్చండి. గాలి పీల్చు. ఇప్పుడు నాది ఉందనుకోండి, లెఫ్ట్ క్లియర్ గా ఉంది. సో ఇదే ప్రాక్టీస్ మనం మార్నింగ్ చేస్తాం. మీలో ఎక్కువ మంది దీంట్లో ఉన్నాడు ఎవరు మార్నింగ్ రాల. సో మార్నింగ్ నా కుడి ముక్కు బాగా పనిచేస్తుంది, ఇప్పుడు నా ఎడమ ముక్కు బాగా పనిచేస్తుంది. ఎవ్రీ 45 minutes to 3 hours కి ముక్కు ఇటు నుంచి ఇటు చేంజ్ అయిపోతాం. సో ఇప్పుడు ఈ బాగా పనిచేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం చూసాను అనుకోండి, మళ్ళీ మేబీ రైట్కి వెళ్ళిపోవచ్చు. సో మారిపోతా ఉంటుంది. దాన్ని నేసల్ సైకిల్ అండ్ ఇది న్యాచురల్. ప్రతి మనిషికి ఇంతే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకేసారి 2 ముక్కులు సమానంగా పనిచేయవు. న్యాచురల్. మీరు వేరే పని చేస్తే అవుతాయి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, లేదంటే సూర్య నమస్కారాలు చేసినప్పుడు కానీ, లేదంటే భస్త్రిక, కపాలభాతి ప్రాణాయామాలు ఎక్కువగా చేసినప్పుడు 2 ముక్కులు సమానం అవుతాయి. ఆరు నాడీ శుద్ధి చేసినప్పుడు కూడా సమానం అవుతుంది. కానీ ఇప్పుడు మనకు న్యాచురల్ గా ఏ ముక్కు బాగా పనిచేస్తుందో ఆ ముక్కుతో పీల్చి 30-40 రేషియోలో 10 rounds.
వితౌట్ ఎనీ బ్రేక్, రైట్? మీకు ఏ ముక్కు బాగా పనిచేస్తుందో ఆ ముక్కుని ఓపెన్ గా ఉంచి ఆ ముక్కుతో పీల్చి తర్వాత గాలితోటి అకార ఉకార మకారాల్ని 30-30-40 రేషియోలో 10 రౌండ్ వితౌట్ బ్రేక్. వన్స్ అగైన్ నో బ్రేక్స్, నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్. Ten rounds plus. మీకు ఏ ముక్కు క్లియర్ గా ఉందో ఆ ముక్కుతోటే పీల్చి అకార ఉకార మకారాలని 30-40 రేషియోలో ఉచ్చరించి బ్రేక్ లేకుండా మళ్ళీ రెండో రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది సో కుడి ముక్కుతో పీలితే సూర్యవేదన అవుతుంది, ఎడ ముక్కుతో పీలిస్తే చంద్రవేదన అవుతుంది. దట్ ఈస్ అప్. అంటే మీ నాస్ట్రల్ ఏదైతే క్లియర్గా ఉందో ఆ పేరుతో దాన్ని పిలుస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కుంభకం అంటే మీకు తెలుసు, లోపల ఆపేసుకోవడం. ఓకే, పీల్చి ఆపితే అంత కుంభక, వదిలేసి ఆపితే బాహ్య కుంభక. అంటే గాలి పీల్చుకుని లోపల ఆపేసుకుంటే అది అంత కుంభక అవుతుంది. అలాగే గాలి బయటకు వదిలేసి, అంటే శబ్దం ద్వారా కానీ మామూలుగా కానీ బయటకు వదిలేసి ఆపితే దాన్ని బాహ్య కుంభక అంటారు. సో ముందుగా మనం అంత కుంభకంతో మనం ఈ ప్రాణాయామం చేద్దాం. సో ఇందాక ఏ ముక్కు అయితే క్లియర్ గా ఉందో ఆ ముక్కుతోటే పీల్చండి. ఓకే, నాకు లెఫ్ట్ క్లియర్ గా ఉంది కదా, లెఫ్ట్ పీల్చుదా, పీల్చి 30 40 రేషియో. ఇది కూడా 10 రౌండ్స్ ప్లీజ్. ఏ ముక్కు క్లియర్ గా ఉందో చూసుకుని ఆ ముక్కుతో, అంటే ఎంత క్రితం చేసిన ముక్కి. దీంట్లో ఏంటంటే రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. రౌండ్ కి మధ్యలో బ్రేక్. సో అంత కుంభకం చేసినప్పుడు తల ముందు పంచండి. ఏ కుంభకం చేసినా కూడా తల క్రింద పరచండి.
ఒక ముక్కుతో పీల్చడం, తల క్రింద కొంచడం, 10 కౌంట్స్ ఆపేయడం, తర్వాత తల పైకి లేపి ఆ లోపల ఉన్న గాలితోటి అకార ఉకార మకారాల్ని 30-40 రేషియోలో మీరు బయటకు ఉచ్చరించండి. ఇది 10 రౌండ్లు చేయడం. ఇది రైట్. గుడ్. Ten rounds, please. సో ఇది అంత కుంభకుతో 10 రౌండ్స్ చేస్తాం. నెక్స్ట్ మనం బాహ్య కుంభంతో 10 రౌండ్స్ చేయాలి. ఇది ఎట్లా చేయాలి? సేమ్ నాస్ట్రిల్ వాడండి, లేకపోతే చూసుకోండి ఒకసారి, ఎందుకంటే మారిపోతాడు, ఎప్పుడు మారుతుందో మనం చెప్పలేము. నాది ఇంకా లెఫ్ట్ ఓపెన్ గానే ఉంది, కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే సింగిల్ నాస్ట్రిల్ చేసినప్పుడు అది ఫ్రీగా ఉందో లేదో చూసుకోండి. పీల్చుకోవడం, పీల్చిన తర్వాత వెంటనే 30-40 రేషియోలతో ఉచ్చరించిన తర్వాత తల కిందకి వచ్చేసాయి.
తల కిందకి వచ్చేసి ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు. ఇది నేను 10, 20 చెప్పట్లేదు, ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు. మేబీ 10 అంటే ఫస్ట్ 1, 2, 3 రౌండ్స్ లో మీరు ఎక్కువ ప్రయోగాలు చేయొద్దు. 3 రౌండ్స్ దాటిన తర్వాత మీరు ముందు 10 తోటి స్టార్ట్ చేయండి. ఒక ఫస్ట్ 2, 3 రౌండ్లు 10 తో చేయండి. 4th రౌండ్ లోంచి 15, 20 అలా 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 పెంచుకుంటూ వెళ్ళండి. 10 రౌండ్స్, టోటల్ 10 రౌండ్స్. బాహ్య కుంభక అంటే శబ్దం చేసిన తర్వాత, అంటే ప్రణవనాదం తర్వాత తల క్రిందకు వచ్చుతాం. గాలి లోపల ఉండదు, అస్సలు ఉండదు లోపల గాలి. దీన్ని బాహ్య కుంభకం అంటే. ఇది ఎంతసేపు గాలి లేకుండా మీరు ఉండగలరో మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. ఎంత ఎక్కువసేపు ఉంటే అన్ని లాభాలు. రైట్, గుడ్. గ్యాప్తో పిలుస్తాం. సారీ, మీకు ఏ నాస్ట్రిల్ ఫ్రీగా ఉంటే ఆ నాస్ట్రిల్తో పిలిచండి. రౌండ్ కి మధ్యలో తప్పనిసరిగా బ్రేక్ తీసుకోండి. కంటిన్యూస్ గా చేయదు. రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. హోల్డ్ చేసినప్పుడల్లా మినిమం 10 తో స్టార్ట్ చేయండి. అలాగే 3 రౌండ్ల తర్వాత పెంచుకోండి. 10 రౌండ్స్ చేద్దాం. రౌండ్ కి అంటే బాహ్య కుంభకంలో ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. అలాగే రౌండ్ కి మధ్య సఫిషియెంట్ స్పేస్ తీసుకోండి. ఆయాస పడుతూ చేయొద్దు. ఒకవేళ మీకు ఎక్కువసేపు ఇంకా ఉండాలి అనిపిస్తే గుటక మింగండి మధ్యలో. అంటే కుంభకం చేసిన టైంలోనే గుటక మింగండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సెకండ్లకి గ్యాప్ తో ఒక గుటక మింగితే మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయగలరు.
బాహ్య కుంభక. సావకాశంగా చేయడం, నిదానంగా చేయడం, నెమ్మదిగా శాంతంగా, వితౌట్ ఎనీ హరి, కామ్గా చేసుకోండి. ఒక రకం పేషెన్స్, ఓపికతో చేసుకోండి. యోగా ప్రక్రియలకి ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్. కంగారుగా ఏదో చేసేద్దంటే ఏమీ రాదు మీకు. This is Bhakya Kumbhaka. కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఒకటి నవజ్యోతి అండ్ రాజ్ కుమార్ పక్కన నవజ్యోతి పాత వాళ్ళే. సో కాబట్టి డౌట్స్ లేవని అనుకున్నా. ఒకవేళ డౌట్స్ ఉంటే సాయంకాలం ఈవినింగ్ క్లాస్ లో డౌట్స్ ని క్లారిఫై చేద్దాం. ఎస్, నా శాంతి మంత్రం చెప్పుకుందాం. Slowly open your eyes, please. మెల్లమెల్లగా కట్టు. ఇది ఇప్పటికి
మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందాం. సీ యూ నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.